ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి సందేశము కొరకు కీర్తనల గ్రంథము నుండి 84వ కీర్తన 7వ చరణాన్ని మనం చదువుదాం. 84వ కీర్తన 7వ చరణము. వారు నా నాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారు నా నాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. ఈ భూమి మీద నివసిస్తున్న మనము దేవుని వాక్య ప్రకారము యాత్ర చేయు ప్రయాణికుల వలె ఉన్నాం. మన అనుదిన జీవితం అంతా కూడా ఒక ప్రయాణంతో పోల్చబడుతూ ఉంది. అయితే ప్రయాణం చేస్తున్న మనకి ఒకటి చాలా అవసరం. ఏంటి అంటే బలము. అలనాడు ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వారు భౌతికంగా ప్రయాణం చేస్తున్న సమయంలో దేవుడు వారిని ఏ విధంగా నడిపించాడు అన్నట్లయితే అనుదినము కూడా వారికి తన యొక్క శక్తిని బలాన్ని ఆయన అనుగ్రహించాడు. అదేవిధంగా మనము ఈ దినాల్లో ఈ లోకంలో జీవించాలి అన్నట్లయితే మన ప్రయాణం కొరకు మనకు కావాల్సింది ఏంటి అంటే బలం. ఎవరైతే దేవుని చేత బలం పొందుకుంటారో వారు ధన్యులు అని చెప్పి ఈ కీర్తన మాట్లాడుతూ ఈ నేటి వాగ్దానం అయిన మనము అనుదినము నానాటికి ప్రతి దినము కూడా ఏమవుతాము అంటే బలాభివృద్ధిని పొందుకుంటాం. బలము చేత వచ్చే అభివృద్ధిని అనుదినము పొందుకుంటాం. అది ఒక రోజుతో ఆగిపోయేది కాదు. ఇందుకోసమైతే మనకు ప్రతిదినము కూడా బలము అనేది అవసరము. కొన్ని సమయాల్లో ఆ యొక్క బలం యొక్క పరిమితి మనకు అధికంగా కూడా అవసరమవుతూ ఉంటుంది. నిన్న బలము ఈ రోజుకి సరిపోదు. మనకు నిన్నటికి మించిన బలము ఈరోజు కావాలి. అలాగే ఈ రోజును మించిన బలము రేపు అవసరం అవుతూ ఉంది. అయితే దేవుని వాగ్దానం ఏమిటి అంటే మనకు ఏ దినమునకు కావలసిన బలము ఆ దినము దేవుడిచ్చేవాడై ఉన్నాడు. ఆయన ఇచ్చే బలము చేత మన కార్యములన్నింటినీ కూడా మనం ముగించి మనము జరిగించి మన ప్రయాణములో మనం ముందుకు సాగే వారముగా ఉన్నాము. కాబట్టి ప్రియులారా, మన యొక్క ప్రయాణములో మనకి కావలసిన బలాన్ని దేవుడు ఇస్తూ ఉండగా ఆ బలములో అభివృద్ధి పొందుకోండి. దేవుడట్టి కృప మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభువా, అలనాడు ఇలా ఇశ్రాయేలును ఎలాగైతే మీరు నడిపించారో అట్టి విధముగా మా ప్రియులను కూడా మీరు నడిపించండి. దినదినము వారికి కావలసిన బలమునిచ్చి అభివృద్ధి వైపుకు మీరు నడిపిస్తారని, తద్వారా వారి యొక్క జీవితములలో ప్రయాణములు చక్కగా సాగుటకు కావలసిన కృపనిస్తారని నమ్మచ్చు. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు తన బలాన్ని మీకు ఇచ్చును గాక. ఆమేన్.